అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. తల్లి, నీకు ఈ తల్లి ఒక శుభవార్తను అందజేయబోతున్నాను. ఆ శుభవార్త నీ జీవితానికే మంచి మలుపుని తిప్పుతుంది. ఈ శుక్రవారం రోజున ఈ శుభదినాన ఈ యొక్క వాగ్దానం నువ్వు విన్నావు అంటే నువ్వు అదృష్టవంతునివి అని అమ్మవారు మనకు ఒక మంచి వాగ్దానం అందిస్తున్నారండి. వారాహి అమ్మవారి వాక్కు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఒక్కసారి గురువుగారిని ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఇక ఈరోజు వారాహిదేవి మనకు అందిస్తున్న ఒక శుభవార్త. బిడ్డ, రేపటి రోజున నీకు ఒక గొప్ప శుభవార్తతో నీ ఇంటికి రాబోతున్నాను. ఇక నీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే అమ్మ చెప్పే మాటలు పూర్తిగా ఆలకించిన తర్వాత నీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎంతగానో విసిగిపోయి ఉన్నావు కదా. జీవితంలో ఏదీ దక్కినవన్నీ కూడా ఇప్పటి వరకు చేజక్కించుకోలేక చాలా బాధపడుతూ ఉన్నావు. అసలు ఏం చేయాలో అర్థం కానట్టు పరిస్థితిలో పడిపోయావు. ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు. అంటే నీ జీవితం పట్ల విరక్తితో ఉన్నావు కదా తల్లి. లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో, లేదా భగవంతుడే నాకు ఎలాంటి సహాయం అందించటే లేదనో నువ్వు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయావు. ఎవరిని ఏది అడగాలని కూడా నీకు అర్థం కావటం లేదు. ఈ సమాజమే ఇంతేనా అని నిరుత్సాహంతో ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి నీకు అన్నీ ప్రతికూలంగానే మిగిల్చాయి. కాబట్టి అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ, అనుకూలమైనగా జరిగేటువంటి రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధగా ఉంది. నువ్వు అలా మనసులో ఎంతో కుమిలిపోతున్నావు. ఇక నుండి అలా కాదు తల్లి. నీ జీవితంలో గొప్ప మార్పునైతే నేను అందించబోతున్నాను. ఖచ్చితంగా ప్రసాదిస్తాను. ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నావమ్మా? నన్ను నువ్వు ఆదుకోవా? నాకు జీవితం బాగా ఉండాలని నువ్వు ఆకాంక్షించవా అని. నేను అందరివి, నా భక్తుల అందరి జీవితాలని చూస్తాను. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కర్మఫలాలు ఉంటాయి కదా. ఆ కర్మఫలాలు పూర్తి కానిదే భగవంతుడు కూడా సహకారం నీకు లభించదని గుర్తుంచుకో బిడ్డ. ఒక్కొక్కసారి లభించినప్పుడు కూడా భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో పడిపోతావు. అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించిన వాడే కాబట్టి కర్మకు అందరూ కట్టుబడి ఉండాలి. కాబట్టి నీ కర్మఫలాలను కూడా నువ్వే పూర్తిగా అనుభవించినాడే జీవితంలో నీకంటూ ఒక ముఖ్యమైనటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టే ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాలుగా నీ కర్మఫలాలు అయితే అనుభవించేశావు. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూసావు కదమ్మా. అలాగే ఎన్నో ఎదుర్కొంటున్నావు. ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ, సంతోషం కానీ, నీ కుటుంబ సభ్యులతో కనీసం ఒక సంతోషంగా గడిపే సమయం కూడా నీకు దక్కలేదని బాధపడుతున్నావు. కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషంగా గడిపినటువంటి రోజులు చాలా తక్కువే. నీకు గుర్తు కూడా లేవు. అంటే ఆర్థికంగా కావచ్చు, లేదా సమయం లేక కావచ్చు, మనసు బాగా లేక కావచ్చు, ప్రశాంతమైన జీవితం లేక కావచ్చు.
ప్రశాంతమైన జీవితం లేకపోతే నరక యాతనగా ఉంటుంది కదా. ఇప్పటి నుండి నన్ను నమ్ముకున్న నా భక్తులకు, నా బిడ్డలకు నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను. ఈ వారాహి తలుచుకుంటే అన్నీ కూడా ప్రసాదించగలను. కాబట్టే ఇప్పటి నుండి నీ జీవితంలోకి మంచి రోజులు ప్రవేశపెట్టబోతున్నాను. ప్రవేశపెట్టేశానమ్మా. అది కూడా కొంతంటే ఎంతో నీకు ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుస్తుంది. ఈ శుభ శుక్రవారాన నీ జీవితంలో గొప్ప మార్పే వస్తుంది. స్వయాన ఈ తల్లే నీ ఇంటికి రాబోతున్నాను. రావడమే కాదు, నీ చేతుల్లో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరిస్తాను. నీ యొక్క ఆత్మని నేను పరిశీలిస్తాను. తల్లి, నీకు అనుగ్రహాన్ని కల్పిస్తాను. నీ ఇంటికి శుభాన్ని నెలకొల్పుతాను. నీ జీవితంలో దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ దిగులుగా ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీకు అందించే బాధ్యత నేను తీసుకోబోతున్నాను. ఎక్కడైనా నా పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను చెప్పే మాటను కానీ వాగ్దానాన్ని కానీ నువ్వు ఖచ్చితంగా ఆ మార్గాన్ని అనుసరించు. అన్నీ నీకు విజయాలే కలుగుతాయి. ఏది కూడా కోల్పోవు. నేను చెప్పే వాగ్దానాలు, మాటలు ఏది కూడా అసత్యం కాదమ్మా. నీకు అలాగే నీ కుటుంబానికి ఏమేమి దక్కాలో అవన్నీ నీకు దక్కేలా చేస్తాను. అలాగే నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారి ఆటలను కూడా కట్టిపెడతాను. చూడు, నువ్వు జీవితంలో పొందాలన్నటువంటి సంతోషాన్ని నువ్వు పొందగలాగా నేను అనుగ్రహిస్తాను. ఈ విధంగా ఉంటుందా నా జీవితం అనే ఆశ్చర్యపడేలా నీ జీవితాన్ని మలుస్తాను. నువ్వు అనుకున్న ఏ క్షణంలో, ఏ సమయంలో, ఏ రోజు కానీ ఖచ్చితంగా నీకైతే అదృష్టం దక్కేలా ఈ తల్లి ప్రసాదించబోతున్నాను. మర్చిపోవద్దమ్మా. నువ్వు అనుకోని విధంగా నీ జీవితం ఉంటుంది. నీ మనసులో అపనమ్మకాన్ని, అనుమానాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరగాలని ఏమీ ఉండదు కదా. అలా జరగకూడదని కూడా ఏమీ ఉండదు. కాబట్టి వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలంగా, కర్మానుసారంగా కొన్ని ఏదైతే పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పకుండా పొందుతారు. కానీ వారికి దక్కనది, వారు ఎంత కోరుకున్నా ఎదురు చూసినవి కొన్ని సమయాలలో వారికి అసలు ఏ మాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు. కావున ఇప్పుడు నీకు ఒక మంచి అర్హత నువ్వు పొందుకున్నావు. అది కేవలం నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్లే. ఆ పుణ్యం అనేది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారింది. నువ్వు చేసినటువంటి పుణ్యమే ఇప్పుడు నీ కర్మఫలం తొలగించి నీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వము లేదు. అందరితోనూ సమానంగా, సఖ్యతగా, ప్రేమ అనురాగాలతో పలకరిస్తూ అందరూ బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉంటావు. నువ్వు కోరుకునే రకానివే కానీ, మంచిగా ఉండాలని ఆశించే రకానివే కానీ, నువ్వు ఎవ్వరికీ కూడా ఆపద తలపెట్టాలని అనుకోవు. నీలాంటి మంచి వ్యక్తులను అంతా మంచే జరుగుతుంది. కాకపోతే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ కర్మఫలాల వలన కొన్ని నష్టాలను, కష్టాలను అయితే చవిచూశావు. కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టినది లేదు. ప్రతి ఒక్కరితోనూ సఖ్యతగా, అనుకూలంగా ఉంటావు. అందుకే ఈ అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా అందింది. అందులోనూ ఈ తల్లి నీకు భక్తునిగా అవకాశం ఇచ్చాను. కాబట్టి నీకు ఏదైనా కష్టం వస్తే అమ్మ చూసుకుంటుంది అని ఒక ధైర్యంగా ఉండు. పరుగున నువ్వు నా చెంతకు వస్తావు. ప్రతి క్షణం నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. నువ్వు నన్ను అడిగేటువంటి ప్రతి కోరిక నెరవేర్చడం కాస్త ఆలస్యమైనా జరిగే తీరుతుంది. కాకపోతే కాస్త నువ్వు ఓపిక అనేది అలవర్చుకోవాలి. అలాగే దేనివల్లైనా సరే ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన కొన్నిసార్లు అలా కూడా నిన్ను పరీక్షకి గురి చేస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు తల్లి. నిజంగా నీ ఓర్పు, సహనాన్ని నేను కూడా చాలా సంతోషించాను, ఆశ్చర్యపోయాను. నా దారిలో ఎవరైతే నడుస్తారో, అమ్మ చెప్పే మాటలు ఎవరైతే వింటారో వారికి అన్ని విధాలుగా ఈ తల్లి తరపున సహాయం అందుతుంది. చూడమ్మా, తప్పకుండా ఈ శుక్రవారం రోజు నుంచి నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఈ తల్లి అనుగ్రహ వర్షం కురిపించబోతుంది. సంతోషంగా, ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. ఖచ్చితంగా నువ్వు ఈ తల్లి చెప్పిన మాటల్ని అనుసరిస్తావు.
అనుసరించావు అంటే నీ జీవితం బంగారుమయంగా మారుతుంది. ఇక ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందింది. రేపటి నుంచి సరిగ్గా 3 రోజుల్లో నీ కోరిక కూడా తీరుతుంది. నీ మనసులో ఉన్న కోరిక నెరవేరి సంతోషంగా ఉంటావు. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.